వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ శ్రీమద్ భాగవతం. అసలు భాగవతం ఎక్కడ స్టార్ట్ అయింది? వేదవ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? దాని గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుడు 4 వేదాలు, 18 పురాణాలు, పంచమ వేదమైన భారతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రచించారు. వేదాలను విభజించారు కాబట్టి వ్యాసుడిని మనం వేదవ్యాసుడు అని పిలుస్తాము. ఇవన్నీ రచించిన వ్యాసుని మనస్సు కారణం లేకుండా ఏదో ఒక అసంతృప్తి, అసంపూర్ణ భావన, మనసు స్థిరంగా లేదు, అల్లకల్లోలంగా ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదముని సరస్వతి నదీ తీరము దగ్గరున్న వ్యాస మహర్షి పర్ణశాలకు వచ్చారు. వ్యాస మహర్షిని చూసి మహర్షి ఎందుకంత దిగులుగా ఉన్నారని అడిగాడు. వేదవ్యాసుడు తన మనస్సులో ఉన్న అలజడి గురించి నారదమునికి వివరించాడు. అప్పుడు నారదముని నవ్వుచూ, మహర్షి, నీవు రచించిన గ్రంథాలు ముఖ్యంగా ధర్మం, అర్థం, కామం గురించి మాత్రమే చెప్పబడినవి. అతి ముఖ్యమైన 4వ పురుషార్థమైన మోక్షం గురించి చెప్పలేదు. కావున మోక్షం ప్రధానంగా కలిగిన గ్రంథాన్ని రచించండి. భక్తి మార్గం వల్లనే మోక్షం వస్తుంది. కావున శ్రీ మహావిష్ణువు భక్తుల కథల గురించి, భగవంతుని లీలల గురించి రచించి ప్రజలకు మోక్ష మార్గానికి దారి చూపించండి. అప్పుడే మీ రచనలు పరిపూర్ణమవుతాయని చెప్పాడు. దాంతో నారదుని మాటలు విని వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సరస్వతి నదీ తీరంలో ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో శ్రీకృష్ణుడి దివ్య దర్శనం కలిగింది. కృష్ణుడి లీలలు తన భక్తుల కథల గురించి కనిపించాయి. దాంతో 9 భక్తి మార్గములు కలిగిన, అంటే 9 రకాల భక్తి మార్గాలు కలిగిన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. భాగవతం అంటే భక్తుల కథలు, భగవంతుని లీలలు. అవి వింటే తెలియకుండానే మనస్సంతా శాంతి కలుగుతుంది. శ్రీకృష్ణుడి మోస్ట్ ఫేవరెట్ ఎపిక్ భాగవత ప్రియ గోవింద అని అంటాం కదా. అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన గ్రంథం భాగవతం. ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. భాగవత రచన అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ ప్రపంచానికి భాగవతాన్ని ఎవరు బోధించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2లో భాగవతం బోధించిన వారి గురించి ఇంకా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ శ్రీమద్ భాగవతం. భాగవతాన్ని ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది శుక మహర్షి. శుక మహర్షి గురించి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. శుక మహర్షి వేదవ్యాసుని కుమారుడు. అదేంటి, వేదవ్యాసుడు బ్రహ్మచారి కదా, మరి తనకు కుమారుడు ఎలా జన్మించాడంటే, వేదవ్యాసుడు ఎన్నో వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో అని చెప్తే వేదవ్యాసుడు నాకు పంచభూతాలను పోలిన కొడుకు కావాలని వరం కోరాడు. దాంతో శుక మహర్షి జన్మించాడు. ఫ్యాక్ట్ నంబర్ 2. శుక మహర్షి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని, అన్ని వేదాలు వచ్చంట. ఆయన విద్యాభ్యాసం కోసం వ్యాసుడు బృహస్పతి దగ్గరకు పంపాడు. ఫ్యాక్ట్ నంబర్ 3. శుక మహర్షి ఎవరి ఇంటి దగ్గరైనా ఒక ప్రదేశంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉంటాడు. ఎక్కువసేపు ఉంటే అనవసరమైన సంబంధాలు ఏర్పడి మనస్సులో భగవంతునికి చోటు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో. ఫ్యాక్ట్ నంబర్ 4. శుక మహర్షి యొక్క గొప్పతనం తెలిపి ఒక కథ ఉంది. శుక మహర్షి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉండగా అక్కడ అప్సరసలు స్నానం చేస్తూ ఉంటారు. శుక మహర్షిని చూసినా వాళ్ళేం పట్టించుకోలేదు. శుక మహర్షిని వెతుక్కుంటూ వ్యాస మహర్షి అదే మార్గంలో వచ్చారు. వ్యాసుని చూసి అప్సరసలు గబగబా బట్టలు కట్టుకుని సిగ్గుపడతారు. దీన్ని గమనించిన వ్యాసుడు, అదేమి యవ్వనంలో ఉన్న నా కొడుకుని చూసి మీరేమీ స్పందించలేదు, కానీ ముసలివాడైన నన్ను చూసి అలా ఎందుకు ప్రవర్తించారని అడిగితే శుక మహర్షి యొక్క మనస్సు అప్పుడే పుట్టిన పసిపిల్లాడి మనస్సులో చాలా స్వచ్ఛమైనదని తెలిపారు. ఫ్యాక్ట్ నంబర్ 5. శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. కొన్ని దగ్గరలా పార్వతీదేవి మరియు పరమేశ్వరులు ఇద్దరు భాగవతం యొక్క గుప్త రహస్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఒక చిలుక శ్రద్ధగా వినింది. ఆ చిలుక తర్వాత జన్మలో వేదవ్యాసుని కుమారుల్లా జన్మించిందని చెప్తారు. ఫ్యాక్ట్ నంబర్ 6. శుక మహర్షిని పరీక్షించడానికి వేదవ్యాసుడు జనక మహారాజు దగ్గరకు పంపుతాడు. జనక మహారాజు రాజభోగాలు, బంగారపు నగలు, పంచభక్ష పరమాన్నం, సంగీతం ఇవన్నీ చూపించిన శుక మహర్షి మనస్సు చలించలేదు. జనకుడు శుక మహర్షిని అభినందించి మోక్ష మార్గం గురించి బోధించాడు. ఫ్యాక్ట్ నంబర్ 7. పరీక్షిత్ మహారాజు తన చివరి 7 రోజుల్లో శుక మహర్షిచే భాగవతం విని మోక్షం పొందాడు. మనం శుక మహర్షి గురించి ఏం నేర్చుకోవాలంటే, పరీక్షిత్ మహారాజు ఒక్కడి కోసం మాత్రమే భాగవతం బోధించాడు. చాలా మంది ఉండాలి, ప్రపంచమంతా తన పేరు తెలియాలి, గొప్ప ఖ్యాతి రావాలి అని కోరుకోలేదు. శుక మహర్షి ఒక గొప్ప గురువు. ఆసక్తి ఉన్న ఒక్క విద్యార్థి అయినా చాలు, ఆసక్తి లేని 1000 మంది విద్యార్థుల కన్నా అని తెలియచేశాడు. ఇప్పటి మన సైన్స్ వరల్డ్లో చెడు విషయాలు చాలా వేగంగా విస్తరిస్తాయి. మంచి విషయానికి సపోర్ట్ అండ్ స్ట్రెంత్ తక్కువగానే ఉంటుంది. అయినా మనం
శుక మహర్షిలాగా ప్రారంభిస్తే మెల్లగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విజయవంతం అవుతాము. పరీక్షిత్ మహారాజు ఎవరు, ఎందుకు తన చివరి రోజుల్లో భాగవతం విన్నాడు, దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ శ్రీమద్ భాగవతం. మనం ఈ ఎపిసోడ్ లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశంలో మిగిలిన ఒకే ఒక సంతానమైన పరీక్షిత్ మహారాజు జననం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు కౌరవులపై విజయం సాధించారు. తర్వాత అశ్వత్థామ ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. ఎలాగైనా పాండవుల్ని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో పాండవుల గుడారంలో జొరబడ్డాడు. పాండవుల్ని నిద్రలో చంపాలని నిర్ణయించుకున్నాడు. పాండవుల పడుకునే స్థానంలో ఉప పాండవులు పడుకున్నారు. శ్రీకృష్ణుని ఉపాయం వల్ల పాండవులు అనుకుని అశ్వత్థామ ఉప పాండవుల్ని సంహరించాడు. దీంతో ఉప పాండవులు ఘటోత్కచుడు, అభిమన్యుడు అందరూ చనిపోయారు. ఇక పాండవ వంశంలో మిగిలింది ఒకే ఒక్కడు ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఉత్తర గర్భంలో శిశువును చంపితే పాండవ వంశం నిర్వంశం అవుతుంది. దీంతో అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపడానికి ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీంతో ఉత్తర ఆ బాధను తట్టుకోలేకపోయింది. సుభద్రాదేవి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను రక్షించడానికి శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా పెట్టి బిడ్డను రక్షించాడు. తర్వాత కొన్ని నెలలకు ఉత్తర ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి అందరినీ చాలా పరీక్షించి చూసేవాడు. తన కడుపులో ఉన్నప్పుడు తనను కాపాడిన వ్యక్తి బయట ఎక్కడున్నాడో అని చాలా తీక్షణంగా చూసేవాడు. అందుకే ఆ బిడ్డకు పరీక్షిత్తు అని నామకరణం చేశాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. నీ శరీరం అంతా గాయాలతో, పుండ్లతో, చీము మరియు దుర్వాసనలతో నిండిపోతుంది. నీవు అమరుడివై భూమి మీద ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటావు. నీకు శాంతి లభించదు. నీ పాపాలను తలుచుకుంటూ ఉంటూ పశ్చాత్తాపంతో జీవించు అని. అశ్వత్థామ బ్రాహ్మణుడయ్యుండి, సకల విద్యావంతుడయ్యుండి, విచక్షణ జ్ఞానం కోల్పోయి ఇంకా పుట్టని బిడ్డ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అందుకే ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు. మనం ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఒకటే. కోపంలో మనం మన విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తే వచ్చే చెడు పరిణామాల గురించి. అందుకే సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదని పెద్దలు చెప్తారు. మళ్ళీ మనం ఎపిసోడ్ 4లో కలుసుకుందాం. ఎపిసోడ్ 4లో పరీక్షిత్ మహారాజు యొక్క శాపం గురించి తెలుసుకుందాం. ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే, ఉత్తర ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.